సింగూరు డ్యామ్ కు డేంజర్ బెల్స్ మోగుతున్న రేవంత్ సర్కార్ ముద్దునిద్ర వేయటం లేదు. ఎన్డీఎస్ఏ హెచ్చరికలను కూడా పెడచెవిన పెట్టింది. సింగూరు ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లివిల్ లైట్ పర్ అందిస్తారు. లివిల్, ఇవాళ రాష్ట్రంలో నీటిపారుదల శాఖ పూర్తిగా స్థిప్తావస్థకు వెళ్ళిపోయింది. గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా అనేక ప్రాజెక్టులు ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీటిపారుదల శాఖ పూర్తిగా అస్తవ్యస్తం కావడం ఇవాళ సింగూరు పూర్తిగా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. సింగూరు నది, ఆ సింగూరు జలాశయం పూర్తిగా ఏదైతే ఇది పిట్టకోడ ఏదైతే అది పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మెయింటెనెన్స్ లేకపోవడంతో పూర్తిగా ఆ శిథిలావస్థకు వచ్చింది. ఇదంతా కూడా పిట్టగూడ అంతా కొట్టుకుపోయి ఇవాళ ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ అధికారులంతా కూడా వచ్చి ఇక్కడికి మొన్న సైట్ విజిట్ చేశారు. ఈ సైట్ విజిట్ చేసిన సందర్భంగా వాళ్ళు ప్రమాదకర స్థాయిలో ఉన్నదని కూడా దీనిపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. భద్రతా చర్యలకు సంబంధించి కార్యాచరణపై 21లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర నీటిపారుదల శాఖను ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ విజువల్స్ అన్ని ఇక్కడ కింద అంటే డ్యాము పైకున్న ఏదైతే ఆ పిట్టగోడ ఉంటుందో పిట్టగోడ అంతా కూడా కొట్టుకుపోవడంతో తాత్కాలిక మరమ్మతుల కోసం ఇసుక సంచులను నింపి ఇక్కడ వేసిన పరిస్థితి. అవిటిని కూడా రోజు రోజుకు భారీ వర్షాల నేపథ్యంలో నది దీని యొక్క నీటి సాంద్రత పెరుగుతుంది. నీటి విలువలు పెరగడంతో మరింత కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న చాలా మంది రైతాంగం అని చెప్తున్నారు. రైతాంగం చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 16 కోట్లు మంజూరయ్యాయి. కానీ అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కనీసం కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ ఆనకట్ట భద్రత చట్టంలో భాగంగా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ సంబంధించి వర్షాకాలం ముందు ఖచ్చితంగా దీనిపై తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వానికి ఒక నివేదిక లేదు. ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ లేకపోవడం వల్ల ఇవాళ ఈ సింగూరు డ్యాముకు భద్రత ముప్పు వాటిల్లని చెప్పేసి కూడా ప్రధానంగా నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో హెచ్చరించినప్పటికీ కూడా ఇటు నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి దీనిపైన పట్టింపు చర్యలు చేపట్టకపోవడం ద్వారానే ఇవాళ డేంజర్ జోన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రైతాంగం కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా దీనిపై ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే మరమ్మతులు చేయాలి. లేదంటే రానున్న రోజుల్లో పూర్తిగా ఈ కింది అంటే సింగూరు పరివాహక ప్రాంతాలకు చాలా భద్రతకు సంబంధించి కావచ్చు చాలా ఇబ్బందులకు గురే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా అధికారులు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 517.8 మీటర్ల వరకు ఆపరేట్ చేయొచ్చు. కానీ మిషన్ భగీరథ పథకం కోసం గత సమ్మర్లో ఎక్కువగా హైదరాబాద్ తాగునీటిలో పూర్తిగా తాగునీరు రాకపోవడంతో దీనిపై మరింత ఎక్కువగా నీటి నిల్వలు చేసి దీనివల్ల దీన్ని దెబ్బతిన్నట్లు కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న అంటే స్థానికంగా ఉన్న వారు చెప్తున్నారు. నీటిపారుదల రంగ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వాన్ని దెబ్బతీసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. డ్యామ్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నదని, దానికి భద్రత కలిగి తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. సింగూరు దిగువన ఏదైతే నిజాం సాగర్ కూడా ఇదే భద్రత సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి. తక్షణ భద్రతలు చేపట్టాలని కూడా చెప్తుంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉపయోగించి తక్షణమే డ్యామ్ మరమ్మతులు చేపట్టాలి, పునరావాస పనులు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రాజెక్టు అధికారులను ఇప్పటికే ఈఎన్సీకి ఎన్డీఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు దీనిపై ఒక స్పష్టమైన ప్రణాళిక ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు ఎన్డీఎస్ఏ అధికారులు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాలు చూడవచ్చు. మనం ప్రధానంగా నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. నిర్లక్ష్యానికి గురవడంతో వాళ్ళ గత కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో గత సంవత్సరం వానాకాలం క్రితము ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయిన పరిస్థితి చూడవచ్చు. వట్టెం పంపొదులు ముని దుస్థితి చూడవచ్చు. మొన్నటికి మొన్న ఎస్ఎల్బీసీలో కూడా ఎలాంటి మేజర్స్మెంట్స్ పాటించకుండానే ఇవాళ ముందుకెళ్లడంతో ఎస్ఎల్బీసీ సైతం టన్నెల్ కుప్పకూలి 8 మంది దుర్మరణం చెందిన పరిస్థితి. అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, ఒక నివేదిక లేదు, ఎలాంటి మేజర్మెంట్స్ లేకుండానే ప్రాజెక్టుల భద్రతను గాలికి వదిలేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సింగూరు జలాలకు సంబంధించి ప్రధానంగా ఇది హైదరాబాద్ నగరానికి తాగునీరు అవసరాల కోసం 30 టీఎంసీలతో నిర్మించిన ప్రాజెక్టు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ఇక్కడున్న స్థానికంగా మంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరు కూడా దీనిపైన పట్టింపు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ స్థితి
దుస్థితికి ఏర్పడిందని చెప్పేసి కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. ఈ వానాకాలంలోనే దీన్ని తక్షణ రిపేర్ చేసి దీనిపై ఒక స్పష్టమైన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా దీనిపై ఏదైతే ఈ సింగూరు జలాలకు సంబంధించిన నది ఈ డ్యామ్కు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా నివేదిక 21 సమర్పించి దీనిపై చర్యలు తక్షణమే చేపట్టకపోతే పెద్ద ముప్పు అయితే జరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మొత్తానికి సింగూరు డ్యామ్కు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా సింగూరు డ్యామ్కు